చూద్దాం, గవర్నమెంట్ ఖచ్చితంగా యువతకు ఏం చేయాలో అది చేస్తుంది. కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడే 10 సంవత్సరాలు టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అన్నీ ఏమంటే ఎట్లా అన్న చేస్తారన్న, కొంచెం టైం ఇవ్వండి. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిది ఒక వర్గం, గడ్డం ఫ్యామిలీది మరొక వర్గం. ఈ ప్రేమ్ సాగర్ రావు వర్గమా, రత్నం ప్రదీప్ గడ్డం ఫ్యామిలీ వర్గమా? కాంగ్రెస్ వర్గం అన్న, కాంగ్రెస్ వర్గం, ఇద్దరు కాంగ్రెసే పక్క కాంగ్రెస్ వర్గం అన్న. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు వర్గం అని ఎప్పుడు అనాలంటే, మా ఎమ్మెల్యే ఎవరన్నా గడ్డం వినోద్ గారు. నేను ఎవరితో పనిచేస్తున్నా? గడ్డం వినోద్ గారితోనే పనిచేస్తున్నా. నేను బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారిని కాదని, స్థానిక ఎమ్మెల్యేని కాదని, నేను పక్క ఎమ్మెల్యేకు పనిచేసినప్పుడు నేను వర్గంలో అన్నట్టు, వర్గం ఏదో క్రియేట్ చేసినట్టు వేరే వర్గం అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ స్థానిక ఎమ్మెల్యే కదండి బాస్. గడ్డం ఫ్యామిలీ ప్రేమ్ సాగర్ రావు గారి ఈ ఇద్దరి మధ్యన పచ్చిగడ్డ వేసినా కూడా బగ్గు ఉంటుంది కదా అన్న. ఇప్పుడు వర్గం టాపిక్ ఎందుకు వచ్చింది? మా ఎమ్మెల్యే కింద నేను పనిచేస్తున్నా, నేనేం ప్రేమ్ సాగర్ రావుతో పని చేయట్లేదు కదా. ఇప్పుడు పోతారా ఏమన్నా జిల్లాలో పని ఉంటాయి ఆయన దగ్గర మీరు? అంటే మాకు ఎమ్మెల్యే గారే బాస్. ఎమ్మెల్యే గారిని అంటే ఎమ్మెల్యే గారు చేయలేని పని ఏముంటుంది కాన్స్టిట్యున్సీలో? మాకు మా మండలంలో ప్రతి ఒక్క పని ఎమ్మెల్యే గారే చేస్తారు, ఆయనతోనే ఉంటాం. వేరే వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం రాదు కదా. సో మీరు మీ నియోజకవర్గంలో ఎంతోమందికి మీ సొంత డబ్బులతోటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం విన్నాము. ఇప్పటివరకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్తారు? సేవా కార్యక్రమాలు అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టినామన్న, హెల్త్ క్యాంపులు పెడతాం. మళ్ళీ అట్లాగే కరోనా టైంలో చాలామందికి, మాది ట్రైబల్ మండల్ అన్న, దాదాపు మా మండల్లో 22 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 17-16 మొత్తం ట్రైబల్ ఎస్టీ, వేరే అన్ని తండాలు అన్నమాట, తండాలు గూడాలు మొత్తం ఎస్టీ ట్రైబల్సే ఉంటారు. వాళ్ళకు కరోనా టైంలో వాళ్ళకు అవసరం ఉన్న గ్రాసరీస్ కానీ భోజనాలు కానీ మనం చేయడం జరిగింది. అట్లా దుప్పట్ల పంపిణీలు, అంటే ప్రతి ఒక్కటి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటిక్స్ కంటే ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయం అంటే కొంతమందికి ఇప్పుడు ఉన్న విమర్శించే వాళ్ళు చాలా ఉంటారు అన్న. కాంగ్రెస్ వాడు అయితే టీఆర్ఎస్ వాడు విమర్శిస్తాడు, టీఆర్ఎస్ వాడు అయితే కాంగ్రెస్ వాడు విమర్శిస్తాడు. కానీ సేవా కార్యక్రమాలు చేస్తే ఎవరు విమర్శించరు. కాబట్టి సేవా కార్యక్రమాల నాకు ప్రత్యేక దృష్టి ఉంటుంది, నాకు ఇష్టం. యాక్చువల్లీ నేను పాలిటిక్స్లోకి వచ్చిందే సేవ చేయడానికి కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటా, చేస్తూ ఉంటా కామన్. కానీ చిన్న డౌటు, మీరు చేసే సేవా కార్యక్రమం 4 వీడియోస్, 4 ఫొటోస్, 4 రీల్స్, వీటి కోసమే సేవలు చేస్తారా లేకపోతే నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేస్తారా? అన్న కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగిన అన్న. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రీసెంట్గా సేవ్ పునర్విక అని ఒక వీడియో చూసినా, సేవ్ చైల్డ్ 16 కోట్లకు ఇంజెక్షన్ కావాలని చాలామంది హెల్ప్ చేసిండ్రు. అంటే ఒకరు హెల్ప్ చేసిన దాన్ని వీడియో పెట్టడం వల్ల అట్లా చాలామందిగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నప్పుడు అన్న మనం వీడియో తీసి పెట్టడం వల్ల నష్టం ఏముందన్న? దాన్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు కదా. అట్లా ఒక సేవ్ పునర్విక అనే ఒక అమ్మాయికి ఒక థాట్ వచ్చి ఒక వీడియో చేయడం వల్ల ఆ వీడియోని చూసి ఎంతోమంది వీడియోలు చేసిండ్రు. అంటే ఆ వీడియోని చూసి సాయం చేయండి అని ఎంతోమంది వీడియోలు చేయడం వల్ల ఆమెకి ఏదైతే వైద్యానికి కావాల్సిన డబ్బు సమకూరిందా లేదా అన్న? అంటే ఎందుకు అంటే మన వీడియోలు చేయడం వల్లే కదా. లేకపోతే ఈరోజు నీకు పునర్విక విషయం తెలుసా అన్న? తెలుస్తుండేనా? నీకు కానీ నాకు కానీ తెలుస్తుండేనా? కొంతమంది ఏమంటారు అంటే అంటే మనం చేసిన సేవను మనసులో పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు 10 మందికి చూపించాలి? చెప్పిన కానీ ఇప్పుడే పునర్విక అట్లా ఫస్ట్ చేసిన వాళ్ళు అట్లా అనుకుంటే ఈరోజు ఇంతమంది స్ప్రెడ్ అవుతుండేనా? ప్రతి విలేజ్ లెవెల్లో ఎవరికి దోచిన సాయం వాళ్ళు ఈ వీడియోస్ ద్వారానే చేసిందా లేదా అన్న? అంటే చేసిన సాయం మనసులో పెట్టుకుంటే అయిపోద్దిగా. అంటే సోషల్ ఇట్లా అందరికీ అంటే మనం సేవ చేయాలనే ఒక ఇన్స్పిరేషన్ రావాలంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసిన దాన్ని చేయడం కామన్ అది. సో మీతో పొద్దున్న లేస్తే ఎంతోమంది యువత అయితే యువకులు అయితే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక సాయం చేస్తారా లేకపోతే ఉత్తనే మీ ఏమడి తిప్పుకుంటారా వాళ్ళని? అన్న మనం ఇప్పుడు నా ఏజ్ 30 అనుకోనన్నా, ఇంకో 25-30 ఇయర్స్ పాలిటిక్స్లో ఉంటా. నిజంగా నేను వాళ్ళని కాపాడుకోలేకపోతే ఇంకోసారి అతను వస్తాడు ఎవరన్నా? అంటే రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సిందంటే కార్యకర్తలని కాపాడుకోవడం. ఈరోజు ఒక మనిషి నాతో తిరుగుతుండంటే ఆయనను కాపాడుకోలేకపోతే నేను ఫెయిల్యూర్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్ చేసి ఉపయోగం లేదు. ఎవరు నాతో ఉండరు కదా. మాకున్న పని ఏందన్నా పొద్దున్న లేవాలి, ఎవరికైనా కష్టం వచ్చిందా వాళ్ళ తీర్చాలి. మనం లీడర్ అంటాడు, కష్టాలు తీర్చకపోతే ఎవరు రాడన్నా. మనం తీరుస్తున్నాం కాబట్టే మీరు అన్నట్టు దాదాపు ఒక 9 ఇయర్స్ అవుతుంది నేను పాలిటిక్స్లోకి. ఆ రోజు నుంచి ఈ రోజు యువత నాతో ఉంటుందంటే నేను చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు ఎంబడి ఉంటా కాబట్టి నాతో ఉంటాను. బరాబర్ చేయడానికే ఉన్నా, చేస్తా కూడా ఆదుకున్నారా? చాలా మందిని ఆదుకుంటామన్నా. ఆదుకోకపోతే ఎవరుంటారు అన్న మన ఎంబడి? మనం ఏం పైసలు ఇచ్చి దింపుకునేంత రిచ్ కాదు, మనకంత స్తోమత లేదు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, పైసలు ఇచ్చి తింపుకోను. ఏదైనా ఉంటే ప్రేమతో తిరగాలి, లేకుంటే ప్రతిపన్నతో ఉంటే ఉపయోగం ఉంటుందని తిరగాలి. బరాబర్ అది ఉంది కాబట్టే చేస్తున్నా, వస్తువులు
ఆదుకుంటాం, బరాబర్ ఆదుకుంటాం. అది అందుకే మేము ఉన్నది. మీ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీ ఎమ్మడి తిరిగే యువతను పార్టీ ఏదైనా పిలిపించినప్పుడు ఏదైనా కార్యక్రమం చేయమని చెప్పినప్పుడు మీ ఎమ్మడి తిరిగే యువతను ఒక కార్యకర్తలాగా వాడుకుంటారు ఆ పార్టీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి. అంతే తప్ప ఎమ్మడి తిరిగే యువతకు ఒక రాజకీయంగా ఒక దారి చూపెట్టలేడు రత్నం ప్రదీప్ గారు అనేసి విమర్శలు వస్తున్నాయి మీ పైన. దీనిపై మీ స్పందన ఏంటి? నా గురించి పర్సనల్ ఎంక్వైరీ చేస్తే ఈరోజు నాతోని తిరిగే యువత దాదాపు చాలామంది వార్డ్ మెంబర్ లైన్లు అవకాశాలు కల్పించిన నేనే. వార్డ్ మెంబర్ లైన్లు, ఉప సర్పంచ్ లైన్లు, యూత్ కాంగ్రెస్లో పదవులు దగ్గరుండి పోటీ చేయించి పదవులు ఇప్పించిన. మీరు చూసినట్టయితే ఇంతకుముందు అతను వచ్చిన తమ్ముడు కూడా ఆయన మండల్ లెవెల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నేను దగ్గరుండి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పించిన. ఇట్లా ఎంతోమందిని మనం అవకాశాలు పార్టీలో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ అవకాశాలు వచ్చిన ప్రతి ఒక్కరిని మనం లీడర్లుగా చేసి, ఇప్పుడు ఒక లీడర్ పని ఏంటంటే ఒక 10 మంది లీడర్లను తయారు చేసుకుంటే ఒక సైన్యంలా తయారవుతుంది. ప్రజాప్రతినిధులు కానీ పార్టీలో కానీ ఒక స్ట్రాంగ్ మన లీడర్షిప్ ఉండాలంటే మనతో ఒక 4 లీడర్లు ఉన్నప్పుడే మనం స్ట్రాంగ్ ఉంటాం. లీడర్లను తయారు చేయాల్సిన బాధ్యత మా మీద పూర్తిగా ఉంటుంది. బరాబర్ చేస్తున్నాం. మీరు కావాలంటే పర్సనల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. నాతో ఉన్న వాళ్ళు చాలామంది లీడర్ లైన్లు అవుతారు కూడా. నేటి యువతకు కానీ విద్యార్థులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్పు? సందేశం అంటే అన్న, ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లుందంటే ఒకరు డాక్టర్ కావాలని, లాయర్ కావాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకుంటాను తప్ప ఎవరు పొలిటీషియన్ కావాలనుకోవట్లేదు అన్న. రాజకీయ నాయకుడు కావాలని ఎవరు అనుకోవట్లేదు. కాకపోతే ఈ 3 ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అవసరం పడితే మాత్రం మళ్ళీ పొలిటీషియన్కే ఫోన్ చేస్తారు. డాక్టర్ కానీ, లాయర్ కానీ ఎవరైనా మళ్ళీ పొలిటీషియనే కావాలనిపిస్తుంది. కానీ ఎవరు పొలిటీషియన్గా కావాలని అనుకోవట్లేదు. కాబట్టి పాలిటిక్స్ అంటే ప్రతి ఒక్క యువత ఇంట్రెస్ట్ చూపించాలి, పాలిటిక్స్కి రావాలి. చదువుకున్నవాడు పాలిటిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా ఒక ప్రొఫెషన్ లాగా భావించాలి, సేవ చేయాలనే గుణం రావాలి. కాబట్టి చాలామంది యువత పాలిటిక్స్ని కూడా ఒక ప్రొఫెషన్లా భావించి రావాలని యువతని కోరుకుంటున్నాను నేను. అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏ రోజైనా అనిపించిందా రాజకీయం చేస్తుంటే రోజు 10 మందిని వేసుకొని తిరగాలంటే రోజు 10 మందికి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ అవుట్ గోయింగే తప్ప ఇన్కమ్ ఏం లేదు, ప్రశాంతంగా రాజకీయాల్లో పెట్టి వ్యాపారాలు చేసుకుంటే బాగుండు అని ఏ రోజు అనిపించిందా? అంటే మనం మంచి చేసినా కూడా మీరు అన్నట్టు పుల్లలు పెట్టేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు అనిపిస్తుంది. అంటే మనం ఏంటంటే నిస్వార్థంగా మనం సేవ చేసినప్పుడు ఆ సేవలో కూడా రాజకీయం చేసి మనల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నప్పుడు అరే మనం చేస్తుందే మంచి పని, ఈ మంచి పనిలో కూడా ఈ దొంగలు వచ్చి ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏందని అనిపించింది. బట్ మనం ఒక్కసారి సేవ చేయాలనుకున్నప్పుడు అన్నీ తట్టుకొని ఉంటేనే ముందుకెళ్తాం. కాబట్టి పాలిటిక్స్లో కంపల్సరీ ఉండాల్సిందే, ఉంటున్నాం. మీ ఎమ్మడి తిరిగే చాలామంది మీ రీల్స్ చూసినప్పుడు లేకపోతే మీ గురించి అడిగినప్పుడు చాలామంది ఏమంటారంటే మా రత్నం ప్రదీప్ అన్న ఫ్యూచర్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అంటారు. వాస్తవేనది? ఈ కాంట్రవర్సీకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాస్తవంగా నాకైతే ఇప్పుడు అంటే వాస్తవం అంటారు కావచ్చు. కానీ అంటే నచ్చిన వాడిని పెద్దగాళ్ళని కోరుకోవడం తప్పు కాదు.